బాబా జై బాబా. అందరికీ జై బాబా. ప్రార్థనా గీతాన్ని అరుణ రవీంద్ర గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతికి పుష్పలత గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై అరుణ గారు. అరుణాజీ. అరుణాజీ నమో మెహర్ బాబా పాడండి. అన్మ్యూట్ అవ్వండి. ఎఫ్టయ్యారే. వెయిట్ చేద్దాం ఒక్క నిమిషం. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. అరుణ గారు పాడతారా? మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య పాసాగర సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమీవా భవమయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా దేవ దేవా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా. అరుణ గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని అద్భుత సంఘటనలను బాబా చెప్పగా ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. చాలా చాప్టర్స్ అయిపోయాయండి. అద్భుతమైన సంఘటనలు ఇవన్నీ కూడా. అంటే ప్రభుతో ఎలా, ప్రభు ఆనందాన్ని ప్రేమికుడు ఎలా కోరాలి, ఆయన హాస్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, భగవంతుడు ఒక్కడే కానీ ఆ దేశ కాలమాన పరిస్థితులు బట్టి అవతారం దాలుస్తూ ఉంటాడు అన్న విషయం. నెక్స్ట్ అసలు ఉపకారం అంటూ చేస్తే నిస్వార్థంగా చేయడమే భగవంతుడు కోరుకునే ఆ పరోపకారం అన్న దాని సంగతి. సంస్కారాలు, దశమండలాలు అంటే మండలి అంటూ ఏమీ ఉండదు కానీ బాబా సాన్నిధ్యంలో ఉండడమే అతి ప్రధానమని తెలుసుకున్న మండలి సంగతి. అన్యోన్యత గురించి అంటే ఒక భగవంతుని యందు మనం ఎంత అన్యోన్యంగా ఆ సంబంధం గురించి ఇలా అద్భుత సంఘటనలు కథల రూపంలో బాబా తెలియజేయగా ఇరిచి మనకి తెలియజేశారు. ఆ తర్వాత ధుని గురించి మనం తెలుసుకున్నాం. ధుని అంటే
ఇరిచి ఏం చెప్తున్నారంటే దుని అన్నది మన హృదయమే దుని చేసుకుని బాబా మీద ఉన్న ప్రేమాగ్నిని రగల్చండి ప్రతిరోజు అని చెప్తున్నారు. అంటే దుని అంటే ఇక్కడ ఒక్కసారి మనం ఇది అవతార్ మెహర్లో రాశారండి, చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పదాలు. ఒక్కసారి మళ్ళీ తలుచుకుందాం దుని గురించి. బాబాని హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటే నిష్కపటంగా మనం ఆయనకి సమర్పణ అయిన వారమైతే అప్పుడు మాత్రమే ఈ ధునిలో కనబడే అగ్ని కంటే కూడా గొప్పదైన అగ్నిని మనలోనే తయారు చేయగలుగుతాం అంటున్నాడు రిచి. అంటే ధుని అంటే మనం ఏమనుకుంటున్నాం, అందులో కట్టెలేసి అగ్గిపుల్ల గీసేసి చెక్కలేస్తే అది అగ్ని అయితే అదే ధుని అగ్ని అనుకుంటున్నాం. కానే కాదు అంటున్నాడు. నిజంగా నువ్వు హృదయపూర్వకంగా నిష్కపటంగా సర్వార్పణ అయితే కనుక అదే అసలైన ధుని, అదే అసలైన అగ్ని. అంటే బాబా మీద ప్రేమాగ్నిని అలా రగల్చండి, అదే అసలైన అగ్ని అంటున్నాడు ఇరిచి. కాబట్టి మన మనస్సును ఆయనపై లగ్నం చేసుకోవడానికి ఇది ఒక శుభతరుణం. యథార్థమైన ధుని మానవుని హృదయంలో భగవంతుని యందు ఉండే ప్రేమాగ్ని. మనకు ధైర్యం ఉంటే ప్రతిరోజు ప్రతి క్షణం మన బంధనాలను ఆ అగ్నిలో విసిరివేయవచ్చును. కేవలం బంధాలనే కాదు, మనకు మనమే ఈ అగ్నికి ఆహుతి కావచ్చును. అదే నిజమైన ధుని అన్నారు ఇరిచి. కాబట్టి ఇక్కడ మనందరం గ్రహించవలసింది ఏంటంటే మెహరాబాద్లో కానీ మన సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా ధుని వెలిగిస్తే మనం చేయవలసింది ఏంటంటే మనలో ఉన్న బలహీనతలను ఒక్కొక్కటిగా ఆ ధునిలో వదులుకోవడం చెయ్యాలి. అందుకోసం మనం ఏం చేయాలి, ముందు దృఢమైన సంకల్పాన్ని మనలో ఏర్పరచుకోవాలి. బాబా వద్ద లేనివి మన వద్ద ఉండేవి ఏమిటో మనం ముందు అది గుర్తెరగాలి. అంటే బాబా పరిపూర్ణుడు, మనం అపరిపూర్ణం. బాబా కూడా అంటారు కదా, మీరు అపరిపూర్ణులు, మీలో ఉన్న బలహీనతలన్నీ నా పాదాల దగ్గర సమర్పించేస్తే అప్పుడు మీరు కూడా పరిపూర్ణులు అవుతారు అన్న బాబా అన్న మాటలు మనకి సందేశం ద్వారా బాబా అందించారు మనకి. ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే బాబా వద్ద లేనిది మన వద్ద ఉండేవి అంటే అనే వాటిని నెమ్మదిగా వదిలించుకునే ప్రయత్నం నిజాయితీగా బాధ్యతాయుతంగా చెయ్యండి. అప్పుడే మనం ధునిని సక్రమ రీతిలో అవగాహన చేసుకున్న వారం అవుతాం అంటూ ఏం చేశాడు ధుని గురించి. ఎంత అద్భుతంగా అంటే మనం ఏదో ఒక కర్మకాండ కిందో ఒక అనవాయితీ కిందో వెళ్ళి ధునిలో కొయ్య వేసే కన్నా ఈరోజు ఒక బలహీనతను వదిలేసుకుంటాను అనే దృఢ సంకల్పం ఒకటి ఉండాలి, నిష్కపటమైన ప్రేమ ఉండాలి. అప్పుడేమవుతుంది, నువ్వు వేసే ఆ కార్యానికి రెడీ అవుతావు. అప్పుడు నీలో ఉన్న బలహీనతని బాబాయే తీసేస్తాడు అని చెప్తున్నాడు. అక్కడ ఏముండాలి నీలో రెడీ అంటే నీ హృదయాన్ని దుని చేసుకుని ఈ బాబా మీద ప్రేమాగ్ని రగిలిస్తే అప్పుడు నువ్వు ఏం వదిలేసినా అది భగవంతుడు తీసుకుంటాడు అని చెప్తున్నాడు. అలా వదిలేయడానికి నీలో ఒక దృఢమైన సంకల్పం. ప్రతిదానికి మన ప్రయత్నం లేకుండా భగవంతుడు ఏ సహకారము చేయడండి. ముందు మన కర్మఫలంగా మన ప్రయత్నం మనం చేస్తే ఆయన సహాయాన్ని అందిస్తాడు. కానీ దీన్ని తీసేయి అంటే దానివల్ల మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఇరిచి కూడా ఏం చెప్తున్నా అంటే ముందు దృఢ సంకల్పం. ఒక కష్టమైన నష్టమైన ఏదైనా సరే, ఎస్ ఇది బాబా ఇచ్చింది, దీన్ని నేను అనుభవించాలి. నువ్వు యాక్సెప్ట్ చేసిన వెంటనే ప్రభువు సహకారం అందించేస్తాడండి. ఆ యాక్సెప్టెన్స్ కోసం ప్రభువు చూస్తాడు. కాబట్టి ఆ నిష్కపటమైన ప్రేమ మీలో ఉంటే కనుక ఈ ధుని అనే ప్రేమాగ్ని నిత్యము రగుల్చుకోవచ్చు అని చెప్తున్నాడు ఈ ఇచ్చి ధుని ద్వారా మనకు అద్భుతమైన విషయం అవగతమైందండి. మరి ఈ రోజు జాల్ కేరావాలా గురించి చెప్తాను అంటున్నారు. ఈచంతటి వాడే ఈ జాల్ కేరావాలా గురించి చెప్తాను అంటే అతడు ఎంత అద్భుతమైన ప్రేమికుడో మనకు అవగతమైపోవాలి ఈ పాటికే. ఎందుకంటే ఇరిచి మామూలుగా ఎవ్వరి గురించి పొగడరు. అంటే అతడు ఎంత వర్క్ చేశాడు, హార్డ్ వర్క్ బాబా గురించి. అంటే బాబా కోసం ఎంత తన జీవితంలో అర్పణైపోయాడు అన్నది జాల్ కేరావాలా ద్వారా మనకు అవగతం అవుతుందండి. అంటే ప్రేమికుడు అన్నవాడు ఇలా ఉండాలి అని తెలియజేయడం కోసం ఇరిచి జాల్ కేరావాలా గురించి మనకు చెప్తున్నారేమో అనిపించింది. కాబట్టి ఈ రోజు జాల్ కేరావాలా గురించి ఇరిచి చెప్తున్నారు, అది మనం తెలుసుకుందాం. జాల్ కేరావాలా ఎవరో మీకు తెలుసునుకుంటాను. నిజానికి ఆయన భగవంతుని కొరకు జీవించాడు అంటున్నారు. స్టార్టింగే చెప్పేస్తున్నారు ఆయన ఎవరి కోసము కాదుట, కేవలం భగవంతుని కోసమే జీవించిన వాడు అని చెప్తున్నారు. భగవంతుని కోసమే మరణించాడు. బాబా కూడా అంటారు కదా, నిజమైన మరణం ఎప్పుడు అంటే భగవంతుని కోసం మరణించి మళ్ళీ జన్మన్నది లేకుండా మరణించడమే సరైన మరణం అంటారు. ఇతను అలాగే జీవించాడు అని చెప్తున్నారు.
భగవంతుడి కోసమే జీవించాడు, భగవంతుడి కోసమే మరణించాడు. వాళ్ళ నాన్నగారు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. మా నాన్నగారు అంటే ఇది చెప్తున్నాడు. మా నాన్నగారు ఆ ఫ్యాక్టరీకి తనిఖీకి వెళ్ళేవారు. అంటే పప్పా జస్సావాలా వెళ్ళేవారట. జాల్కేరా వాళ్ళ నాన్నగారు పనిచేసే ఫ్యాక్టరీ తనిఖీకి ఇరిచ్చి వాళ్ళ నాన్నగారు వెళ్ళేవారు. జాల్ తండ్రి మా నాన్న పాపా ద్వారానే మెహర్ బాబా గురించి తెలుసుకున్నారు. 1937లో బాబా నాగపూర్ వచ్చినప్పుడు జాల్ మొట్టమొదటిసారి బాబా రాక తెలుసుకుని వచ్చి కలిశాడు. జాలు బహు మేధావంతుడు. చదువు పూర్తి కాగానే ప్రభుత్వోద్యోగంలో చేరాడు. అతి త్వరలో ఉన్నత పదవులు ఎక్కుతూ చివరికి ఇప్పటి మధ్యప్రదేశ్లోని ఒక పెద్ద జిల్లాకు కమిషనర్గా నియమించబడ్డాడు. అంటే బాబాని ఎలా పరిచయం అయింది? ఫస్ట్ జాల్కేలా వాళ్ళ నాన్నగారు ఈ ఇరిచ్చి వాళ్ళ నాన్నగారి ద్వారా బాబా పరిచయం అయింది. ఆ తర్వాత 1937లో బాబా నాగపూర్ వచ్చిన వీళ్ళు దర్శనం చేసుకోవడం, బాబా ప్రేమలో రావడం జరిగింది. కానీ ఈ జాల్ ఎలాంటి వాడు చెప్తున్నాడు. చాలా అద్భుతమైన తెలివితేటలు, చాలా బాగా చదువుకునేవాడు, ప్రభుత్వోద్యోగంలో మంచి పదవి సాధించాడు అని చెప్తున్నారు. ఎలాంటి పదవి అంటే ఒక పెద్ద జిల్లాకి కమిషనర్గా అయ్యట్టయిన. 1945 ప్రాంతంలో మేము బాబాతో ఈ ప్రాంతంలో ఉండడం తటస్థించింది. ఇక్కడుండగానే బాబా డార్జిలింగ్లో విశేషమగు ఏకాంత కార్యక్రమం చెయ్యాలని సంకల్పించారు. ముందుగా నన్ను రాయ్పూర్ వెళ్ళి జాల్కేరా వాళ్ళతో సందేశం అందించి పిమ్మట డార్జిలింగ్ వెళ్ళి బాబా ఏకాంతవాసానికి అనువైన స్థలాన్ని ఎంచుకుని రమ్మని పురమాయించారు. 1937లో అయితే బాబా పరిచయం అయ్యారు. అలా బాబా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ తర్వాత బాబా ఇప్పుడు మళ్ళీ 1945 ప్రాంతంలో ఆ ప్లేస్కి వచ్చారు. వచ్చినప్పుడు బాబా ఏం చెప్పారంటే ఇరిచితో, నేను ఏకాంతవాసం చెయ్యాలి, డార్జిలింగ్ ఆ సమీప ప్రాంతంలో మంచి స్థలం ఎంపిక చెయ్యాలి నువ్వు. కాబట్టి ముందు ఏం చేస్తామంటే జాల్కేరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతన్ని కలిసి నా సందేశంగా ఓ సందేశం ఇచ్చి ఆ తర్వాత డార్జిలింగ్ వెళ్ళి నా ఏకాంతవాసానికి స్థలాన్ని ఎంపిక చెయ్యని బాబా పంపించారు ఇరిచిని జాల్కేరా వాళ్ళ దగ్గరికి. ఇలా స్థల నిర్ణయం చేయడానికి 5 షరతులు పెట్టారు బాబా అని చెప్తున్నాడు. ఆ షరతులు ఏంటంటే, అంటే బాబా ఏకాంతవాసానికి చేయడానికి స్థల ఎంపికలో కొన్ని షరతులు పెట్టారు బాబా. మనకి మనోనాష్ కొండకు కూడా బాబా షరతుల మీదే అక్కడ ఆ గుహ ఏర్పడిందండి. అది కూడా అలాగే వెతికి బాబా కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఈ డార్జిలింగ్ లో కూడా బాబా ఏకాంతవాసానికి ఒక స్థల ఎంపిక జరగాలంటే కొన్ని షరతులు పెట్టారు బాబా అని చెప్తున్నారు ఇరిచి. ఆ షరతులు ఏంటంటే, కొండల నడుమ ఏకాంతంగా ఉండే స్థలాన్ని చూడాలి. తానుండేందుకు దానికి సమీపంలో గుహలు ఉండాలి. అంతేకాక ముఖ్యమైన కార్యక్రమం చేయదలిచినందున ఇలా ఎంచుకునే స్థలం ఆధ్యాత్మిక వాతావరణం కలిదై ఉండాలి. ఇంకా వీలుంటే పూర్వకాలం ఋషులతో సంబంధం కలదై ఉండాలి. ఇన్ని చెప్తున్నారు బాబా. ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఆ స్థలం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉండాలి. ఇదివరకు ఎవరైనా ఋషులు తపస్సు చేసి ఉండాలి. ఆ సమీపంలో గుహలు ఉండాలి. ఇంకా ఆ స్థలాన్ని కూడా ఏకాంతానికి, అంటే బాబా ఏకాంతానికి అనువుగా ఉండే స్థలం అయి ఉండాలి. ఇన్ని షరతులు బాబా పెట్టారట. ఇది చెప్తున్నాడు ఆ స్థల ఎంపిక గురించి. ఆయన కొరకు అనుగుణ్యమైన స్థలం దొరికి నాకు నచ్చితే నేను బాబాకు టెలిగ్రామ్ పంపాలి. ఇవి షరతులలోని అంశాలు అని చెప్తున్నాడు. అంటే ముందు జాల్కేరా వాళ్ళని కలుసుకుని ఆయనకి బాబా ఏదో సందేశం ఇచ్చారు, అది ఇచ్చేసి ఆ తర్వాత స్థలం వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ షరతులతో స్థలం వెతికి స్థలం కనుక దొరికితే బాబాకి టెలిగ్రామ్ ఇవ్వాలి, ఇక్కడ ఇలా స్థలం ఉంది బాబా అని చెప్పాలన్నమాట. ఇవి నా ప్రణాళిక అని చెప్పి బాబా ఇచ్చారు. దాన్ని నేను ఆచరిస్తున్నాను అని చెప్తున్నాడు ఇరిచి. అయితే నేను రాయ్పూర్ వెళ్ళి జాల్ను కలిసి నా తదుపరి కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఆయన ఇటువంటి స్థలాన్వేషణకే అంత దూరం వెళ్ళవలసిన పని లేదు అన్నారు నాతో. ఈ షరతులన్నీ సంతృప్తిపరచగల స్థలాలెన్నో తన జిల్లాలో ఉన్నాయని చెప్పాడు జాలు. బాబాని అంత దూరం ప్రయాణం చేయించడం ఎందుకు, నీవు 2-3 రోజులు ఆగగలవా అడిగారు నన్ను జాలు. నేను సరేననేసరికి తన జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖాధిపతుల్ని పిలిపించి
వారి వారి పరిధుల్లో ఇలాంటి స్థలాలు ఎక్కడైనా ఉన్నాయేమో చూడమని ఆరా తీశాడు జాలు. వాళ్ళు బాగా చర్చించుకున్న తర్వాత చివరికి అటువంటి స్థలం దట్టమైన అడవిలో సర్గూజా ప్రాంతంలో సీనా హవా అనే ప్రసిద్ధ స్థలం ఉందని చెప్పారు అధికారులు. అక్కడ కొండలు గుహలు ఉన్నాయి. అంగీరస మహర్షి ఆ ప్రాంతంలోనే ఘోర తపస్సు చేశాడని చెబుతారు వాళ్ళు. ఆయన తపస్సు ఆచరించిన పర్వతాన్నే అంగీరస పర్వతం అని పిలుస్తారని కూడా వాళ్ళు చెప్పారు. అంటే బాబాకి ముందే తెలుసండి ఆ స్థలం ఆల్రెడీ ఆయన నిర్ణయం అయిపోయింది. కానీ ఏంటంటే మానవ ప్రయత్నం అంటారు చూసారా, అలా ఇరిచిగా ఛాన్స్ ఇచ్చారు బాబా. కానీ దానికి కూడా ఏం చేశారు, ముందు జాల్ని కలువు అన్నారు. డైరెక్ట్ వెళ్ళిపోతే చాలా కష్టపడవలసి వచ్చేది వాళ్ళ స్థలం కోసం. ఈ జాల్ని కలవడం వల్ల ఏమైంది, అతను ఆ జిల్లాకే పెద్ద పోస్ట్ లో ఉన్నాడు కనుక జాలు వెంటనే ఏమంటున్నాడు, బాబా మీద అపరిమితమైన ప్రేమ అండి అతనికి. బాబాని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి అంత దూరాలు ప్రయాణం చేయించి అలసట చేయించే బదులు మా జిల్లాలోనే దగ్గర ప్రాంతంలో ఏదైనా మంచి స్థలం ఉందేమో నేనే కనుక్కుంటాను, 2-3 రోజులు ఉండగలవా అని అడిగి తన అధికారులు ఉంటారు కదా, తన కింద పనిచేసే అధికారులందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి అడిగితే వాళ్ళు చెప్తున్నారు దగ్గరలో ఒక మంచి స్థలం ఉంది. అదేంటంటే అంగీరస మహర్షి తపస్సు చేసిన స్థలం అంట. ఆ పర్వతాన్ని కూడా అంగీరస పర్వతాన్ని కూడా పిలుస్తారు కాబట్టి చాలా బాగుంటుంది, అనువుగా ఉంటుందని వాళ్ళు చెప్పారట. చాలా బాగుందని జాల్ చెప్పగా శాఖాధిపతులు గుహ దగ్గరికి వెళ్ళడం పెద్ద సమస్య అన్నారు. అంటే ఇవన్నీ అయ్యాయి కదా, ఇంత చెప్పేసరికి జాల్ అన్నట్టు ఇంకేముంది, చాలా మంచి స్థలం దొరికేసింది మనకి, చాలా బాగుంది అంటే అప్పుడు ఆ కింద అధికారులు చెప్తున్నారు ఆ గుహ దగ్గరికి వెళ్ళడం పెద్ద సమస్య, ఎందుకంటే రోడ్డు లేనందున కారు వెళ్ళదు అని జవాబిచ్చారు. అంటే మరి అక్కడికి వెళ్ళాలంటే కారులోనే కదా గుహ దగ్గరికి వెళ్ళాలి, అందుకని అధికారులు ఒక్కొక్క ప్రాబ్లము చెప్తున్నారు ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి. అలాగైతే మనం ఒక రోడ్డు వేసేద్దాం, చాలా సింపుల్ గా సునాయసంగా అనేసట జాలు. ఈ సలహాని ఏమిటి కొండ దాకా అని అడిగారు అధికారులు. ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అడవిలోంచి కొండ దాకా రోడ్డు వేయాలంటే చాలా శ్రమతో కూడిన చర్య అండి అది. ఎప్పుడైతే అధికారులు అక్కడ కార్లు వెళ్ళవు సమస్య అంటే జాల్ చాలా తేలికగా, అంటే ఆయనకి ప్రభు మీద అన్న అపార నమ్మకం విశ్వాసం అండి. వెంటనే అన్నట్ట, వెంటనే రోడ్డు వేసేద్దాం అడవి నుంచి గుహ వరకు అన్నట్ట. అధికారులైతే ఆశ్చర్యపోయారట. చాలా సింపుల్ గా అలా అనేసరికి అధికారులందరూ ఆశ్చర్యపోయారు అని చెప్తున్నాడు. అంటే కొండ చేరే వరకు రోడ్డు వేయలేమా, అదంతా దట్టమైన కీకారణ్యమా అడిగాడు జాలు. రోడ్డు వేసేందుకు వారంతా కుదరదు అని చెప్పారు, చాలా కష్టం అని వాళ్ళు ఆ జాలికి ఎంతో వివరించారు. కానీ ఆ అంగిరస పర్వత పాదం వరకు టేకు చెట్లు మధ్య నుండి రోడ్లు వేసే మార్గాన్ని సిద్ధం చేశాడు జాలు. ఇంకేమీ లేదు, వాళ్ళ మాటలే వింటలేదు జాలు. బాబాకి అనువుగా ఏర్పాటు చేసేయాలంతే. అది ఎలా ఏర్పాటు చేయాలో వెంటనే మ్యాప్ తెప్పించేయడం, ఆ రోడ్డు ఎక్కడి నుంచి వేయాలో అప్పుడే మొదలెట్టేసేట జాలు. ఈ ప్రాంతమంతా కీకారణ్యం, వృక్షాల మధ్య ఒక చిన్న క్యాంపు ఉంది. నరికిన వృక్షాలన్నీ లాట్లు పెట్టేందుకు ఆ క్యాంపును ఉపయోగిస్తారు. అధికారులు ఇంకా చెప్తున్నారు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది దండకారణ్యం అంటారు చూడు, చాలా కీకారణ్యం, చాలా పెద్ద అడవి అది. అందులో ఏంటంటే వృక్షాలు పెరిగిపోతూ ఉంటే కనుక వాటిని నరికేసి చిన్న షెడ్డులో నరికేసిన చెట్లన్నీ ఆ షెడ్ లో పడేస్తారు. అలాంటి చిన్న షెడ్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఈ క్యాంపు నుంచి రహదారి నిర్మించాలని జాలు నిర్ణయించాడు. అయితే ఇంకే ఆ క్యాంపు నుంచే వేసేద్దాం రోడ్డు అన్నట్ట. చెట్లను నరికి కొత్త మార్గాన్ని తయారు చేసేందుకు వాడకుండా పడి ఉన్న యంత్రాలను ఉపయోగించాలని నిశ్చయించాడు జాలు. ఇలా చేస్తే కొంతవరకు తేలికే గాని కీకారణ్యంలో మైళ్ళ కొద్దీ దూరం రోడ్డు వేయటం అంత సులువు కాదు అన్నారు అధికారులు. వేయవలసిన మార్గాన్ని జాలు సూచించగా ఆ ప్రాంతం తెలిసిన శాఖాధిపతులు తాము ఎదుర్కోవలసిన కష్టాల గురించి వివరించారు. దారిలో చాలా నీటి ప్రవాహాలున్నాయి, వాటిని కారుపై దాటడం ఎలాగా అంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం చెప్తుంటే ఆ ప్రాబ్లాన్ని చాలా తేలికగా తీసేసుకుంటున్నట్ట జాలు. ఎందుకంటే అతనికి ప్రభు అండ ఉందనే అపారమైన విశ్వాసం అండి. ఈ శాఖాధికారులకైతే తెలియదు కదా, ఎవరి కోసమో ఏదో మహానుభావుడి కోసం వీళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారు తప్ప సాక్షాత్తు భగవంతుడి కోసం ఏర్పాటు జరుగుతోందని శాఖాధికారులకు తెలీదు. కింద ఉన్న అధికారులకి వాళ్ళు ఒక్కొక్క ప్రాబ్లము చెప్తున్నారు. అందులో కారెళ్ళదు,
ప్లస్ ఏమో అక్కడంతా కీకారణ్యం, చిన్న షెడ్ ఉంది, కానీ ఆ షెడ్ దేనికి ఉపయోగిస్తారంటే అక్కడ చెట్లు నరికేస్తే ఆ షెడ్ లో వేస్తారు. ఇలా ప్రతి ప్రాబ్లము చెప్తుంటే చాలా తేలికగా ఇటు నుంచి వేసేద్దాం రోడ్డు, అటు నుంచి వేసేద్దాం అని ప్లాన్లు వేసేస్తున్నాడు జాలు. ఆఖరికి వాళ్ళు ఏమన్నారు, దారిలో చిన్న చిన్న నీటి ప్రవాహాలు కూడా ఉన్నాయి, దాని మీద కారు దాటడం ఎలాగా అని అన్నారు వాళ్ళు. అంటే చిన్న చిన్న సెలయేర్లు వస్తూ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. చిన్న చిన్న ప్రవాహాలు అడ్డంగా పెద్ద దొంగలు పేర్చి వంతెనలా చెయ్యి అన్నారు జాలు. అంటే వాళ్ళు ఇలా ప్రాబ్లం చెప్పిన వెంటనే దాని సాల్వేషన్ కూడా జాలు చెప్పేస్తున్నట. ఇదంతా చాలా ఇరిచి కళ్ళకు కట్టినట్లుగా చెప్తున్నారండి. అంటే ఇరిచి ఎదురుకుండా జరిగిన సంఘటన కనుక అతను ఎంత బాబాకి కన్వీనియంట్ గా కంఫర్ట్ చేసేద్దాము అని ప్రతి ప్రాబ్లం ని దాటుకుంటూ అధికారులకి చెప్పేస్తున్నాడు. ఆ చిన్ని ప్రవాహాలు ఉంటే ఉండనండి, పెద్ద పెద్ద దొంగల్ని తీసుకొచ్చి వేసేద్దాం, వంతెనలా తయారు చేసేద్దాం అన్నాడు జాలు. కానీ కొన్ని పెద్ద వాగులు ఉన్నాయనేసరికి 2 నీటి ఏనుబోతుల్ని పెట్టి తాడు కట్టి కారును లాగించవచ్చని సలహా చెప్పాడు. మరి చిన్న ప్రవాహాలకైతే పెద్ద పెద్ద దొంగలేసి వారధి కట్టేస్తారు, కానీ పెద్ద వాగులు ఉన్నాయి, పెద్ద పెద్ద సెలయేళ్ళు ఉన్నాయి, అవి దాటడం ఎలాగంటే ఏనుబోతులు ఉంటాయి కదా, ఏనుగులు ఉంటాయి కదా, వాటి ద్వారా కారును లాగించేద్దాం అన్నట్ట. అంటే బాబాతో పాటు బోళ్ళు మంది ఉంటారు, అంటే ఎన్ని కారులు ఉంటాయి చూడండి, ఎన్ని కారులు లాగించాలి. ఒక వాగు చాలా పెద్దది, ఎక్కువ వెడల్పు ఉంది, జత ఏనుబోతులు లాగేసరికి 2 లాగలేకపోతే 6 జతలు కట్టండి అన్నట్ట చాలు. రెండు లాగలేవో అవి చాలా కష్టము, అంటే 2 కాకపోతే 6 పెట్టండి అంటే ఇంకా ఆ పని స్టార్ట్ చేసేయడమే, ఇంకా వెనకంజి వేసే ఉద్దేశమే నాకు లేదు అని చెప్తున్నాడు చూడండి అధికారులతో జాలు. ఇది చదే చెప్తున్నాడు. వాళ్ళన్న ప్రతి దానికి కూడా ఆ ప్రాబ్లం సాల్వేషన్ చేస్తూ ఆర్డర్ కిందే చెప్తున్నాడు, ఎక్కడా కూడా అధికారంగానే చెప్తున్నాడు అని చెప్తున్నారు ఇరిచి. వివిధ శాఖాధిపతుల్ని ఎందుకు వీలు పడదో కారణాలు వివరించడంతో జాలు ఏమైనా సరే తనకు చేతనైనంత వరకు పనిచేసి తీరాలని కృతనిశ్చయుడై ఉన్నాడు. బాబా బృందాన్ని తీసుకువచ్చే ఆ కార్లకు అవసరమైన పెట్రోల్ క్యాంపు వద్ద సిద్ధం చేసి ఉంచే ఏర్పాటు కూడా చేశాడు. అంటే ప్రతిదీ అనమాట, ఇంచి ఇంచి బాబాకి ఏది అవసరం ఆలోచించేస్తున్నాడు చూడండి. అప్పుడే స్థలం ఎంపిక అయ్యింది, ఇంకా దారులు వేయాలి, ఆ కార్లు వెళ్ళడానికి రూట్ వేయాలి, అంతేకాకుండా ఆ కార్లు పెట్రోల్ అయిపోతే మరి పెట్రోల్ కావాలి కదా, అందుకని వాటిని డబ్బాల్లో క్యాంపులో పెట్టమని చెప్తున్నాడు. పెట్రోల్ నింపి ఆ డబ్బాల్లో క్యాంపుల దగ్గర ఉంచమని చెప్తున్నాడు. ఆ ప్రాంతంలో ఊళ్ళంటూ లేనందున అవసరమైన తినుబండారాలన్నీ ముందుగానే క్యాంపుకు పంపమన్నాడు. ఆ తర్వాత వాటిని బాబా ఉండే ఏకాంత ప్రదేశానికి తరలించవచ్చు అని చెప్పాడు. ఆ సందర్భంలో జాల్ నాతో అంటాడు, బాబాకి కొండ దగ్గరే ఒక గేదె ఉంచితే మంచి పాలు అందించవచ్చు కదా అన్నాడు జాలు. నాకది బాగా జ్ఞాపకం ఉంది అంటున్నాడు. అంటే ఇంకా ఆచరణలో పెట్టేశాడండి అతను. అంటే బాబా గురించే ఆలోచన, బాబా అడిగారు అది చేసేయాలి. అంటే ఎంత అద్భుతమైన ప్రేమ అతనికి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ శాఖాధిపతులను ఆర్డర్ చేస్తూ ఒకవైపు బాబా గురించి కూడా చూడండి, అతను ఏమంటున్నాడు, బాబాకి అవసరమైన తినుబండారాన్ని అన్ని కూడా పంపించేస్తాం కొండ దగ్గరికి, కానీ ఫ్రెష్ పాలు బాబాకి ఇస్తే ఇంకా బాగుంటుంది కనుక ఆ కొండ దగ్గరే ఒక గేదెనో ఆవునో పెంచితే రెడీగా ఇచ్చేచ్చు కదా, బాబాకి మంచి పాలు అందించవచ్చు కదా బాబాకి అన్నాడు జాలు. నాకు చాలా జ్ఞాపకం ఉంది, చాలా ఆశ్చర్యం వేసింది అంటున్నాడు ఇరిచి. శాఖాధిపతులు దానికి అభ్యంతరం చెబుతూ ఇదేమీ కుదరదు, క్రూరమృగాలు వాసన తగిలితే గేదె భయపడి పాలివ్వదు అన్నారు శాఖాధిపతులు. అయితే అటవీ శాఖ రేంజర్లను బాబా వచ్చే ముందుగానే పిలిపించి అక్కడకు పంపి అడవి జంతువుని దూరంగా పారదోలిది ఏర్పాటు చేద్దాం అన్నాడు. ఎప్పుడైతే ఈ గేదె పాలు అనేసరికి వాళ్ళు ఉంటారు కదా ఈ అధికారులు, వాళ్ళు అన్నట్ట అదేం కుదరదు సార్, అక్కడ ఉంటాయి కదా సింహాలు అవన్నీ, అవి ఎప్పుడైతే ఈ గేదె వాసన పసిగట్టాయో వెంటనే వచ్చేస్తాయి, నెక్స్ట్ గేదె కూడా పాలు ఇవ్వడానికి భయపడుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడేమంటున్నాడు, ఈ అటవీ శాఖలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంట్రోల్ చేస్తారు, దూరం పంపించేస్తూ ఉంటారు క్రూరమృగాలని, కాబట్టి అలాంటి వాళ్ళని ఏర్పాట్లు చేద్దాం అంటే అటవీ శాఖ రేంజర్ని ఏర్పాట్లు చేద్దాం అంటున్నాడు జాలు. కానీ గేదె ఉన్నదన్న వాసన పసిగట్టాయంటే క్రూరమృగాలు మళ్ళీ వస్తాయి, అప్పుడైతే రేంజర్ని కొండ చుట్టూ పహారా ఉండేటట్లు చేద్దాం. అంటే వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ వెంటనే ఇచ్చేస్తున్నాడు. ఈ క్రూరమృగాలు గేదె వాసన చూస్తాయంటే గేదె పాలివ్వదు అంటే ఈ అటవీ శాఖ రేంజర్లను ఏర్పాటు చేద్దామన్నాడు. అటవీ శాఖ వాళ్ళు వచ్చి ఒకసారి తరిమేసినా కూడా
ఈ గేదె మీదకి రావడానికి మళ్ళీ ప్రయత్నిస్తాయి. గేదె ఇక్కడే ఉంటే కనుక అంటే ఆ కొండ చుట్టూ అంటే ఆ రేంజర్లు వాళ్ళు ఎక్కువ మందిని పెడదామని చెప్తున్నాడు. అంటే పహారా కాయిద్దామని చెప్తున్నాడు. అంటే నిత్యం అలా తిరుగుతూ ఉంటారన్నమాట కొండ చుట్టూ వాళ్ళు. అలాంటి ఏర్పాటు చేద్దాం అన్నాడు. దాంతో అవి తిరిగి రావు. వాటిని రానీయకుండా భయపెట్టేందుకు మంటలు వెలిగించేటట్లు చేద్దాం. అంటే ఇంకా వెనకంజ వేసే ఉద్దేశమే నాకు లేదు అని ఇన్నర్‌గా ఆ అధికారికి చెప్పేస్తున్నాడు జాలు. క్లుప్తంగా చెప్పాలంటే తన కింద ఉద్యోగులు వెలిపుచ్చే ప్రతి అభ్యంతరాన్ని జాలు త్రోసిపుచ్చుతున్నాడు అని చెప్తున్నాడు ఇరిచి. అంటే అతని ప్రేమ ఎంత ఉధృతంగా ఉంది, బాబా సేవ చేయాలని ఎంత ఆతృత పడుతున్నాడు, బాబా కోరికని తీర్చడమే అతని మైండ్‌లో ఉందండి. ఇంకేమీ లేదు. అతని లక్ష్యం, గమ్యం బాబా కోరికని ఈడేర్చడమే. దీని వలన ప్రతీదీ ఆ అధికారులు ఏం చెప్పినా కూడా దాన్ని త్రోసిపుచ్చేసి దాని సాల్వేషన్ చెప్పేస్తున్నాడు జాలు. అస్సలు ఎవ్వరి మాట వినటం లేదని ఇరిచి చెప్తున్నారు. మరి ఇక్కడితో ఇది ఆపుకుందామండి. నెక్స్ట్ రేపు ఇంకా కొంచెం క్లియర్‌గా అతను ఎంత కష్టపడ్డాడు ఆ రూట్ వేయడానికి, బాబా ఎంత ఆనందించారు, ఇలాంటి విషయాలన్నీ రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతికి పుష్పలత గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. జై బాబా. జై బాబా పాడండి. వినబడతలేదు. జై బాబా. వినబడుతోంది, పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహర మనోహర మనిజ సహోదర హారతి గొనుమాది గురు హారతి గురుడవు ఆది గురుడవు ఆదిశక్తివి అవతారు మెహర మనోహర మనిజ సహో హారతి గొనుమా హారతి గొనుమా ఆది గురు. ఏ విధి మెహరా నిన్ను ప్రేమించు, ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను, ఆ విధి నిన్ను నిన్ను ప్రేమించని మెహర మనో మణికర హారతి మహారతి గురు ఎరుచు ఏ సేవలో మముని సేవలో ఆరుచి గణనీ మముని సేవలో మెహర మనోహర మనిజ సహోదర హారతి గొనుమాది గురు మహారతి గొనుమాది గురు. మండలిని కెటో నాయరో మండలిని కెటోలరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహర మనిజ సహోదర ఆది గురు మహారతి గొనుమా ఆది గురు. జై బాబా రజని గారు. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.
అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా. ఉమారాణి గారు జాల్ కేరా వాళ్ళ గురించి మీకు తెలుసా? ఒక్క నిమిషం. జై బాబా.